నమస్కారం. నా పేరు వసంతలక్ష్మి. నేను అమెరికాలో ఉన్న ఆర్యా యూనివర్సిటీలో సంస్కృత విభాగంలో పనిచేస్తూ ఉన్నాను. మనం పేరి వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన కృష్ణ చరిత్రలో కృష్ణుడి యొక్క బృందావన సంచారాన్ని గురించి వివిధ కథలు చదువుతూ ఉన్నాం. వర్షాకాలం వచ్చింది. వర్షాకాలంలో గోపాలకులు కృష్ణుడు ఎలా క్రీడించారు ఇదంతా చదువుకున్నాం ఇంతకుముందు కథలు. ఇప్పుడు వర్షాకాలం గడిచి శరత్కాలం ప్రారంభమైంది. ఆ శరత్కాలంలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ప్రవృత్తాయాం శరది నద్యః శనైః కార్ష్యం ప్రాపుః. సాధారణంగా కావ్యాలన్నింటిలోనూ శరత్కాల వర్ణనం చాలా, అంటే వర్షాకాల వర్ణనం ఎంత అందంగా ఉంటుందో శరత్కాల వర్ణనం కూడా అంతకంటే అందంగా ఉంటుంది. వర్షాకాలంలో నిరంతరము వర్షధారలు పడుతూ ఉంటాము. వాటి వల్ల వచ్చినటువంటి అంటే భూమికి కలిగేటువంటి సౌభాగ్యము ఇదంతా వర్ణ్య వస్తువు అయితే, శరత్కాలంలో ఈ వర్షాకాలంలో పడినటువంటి నిరంతరము పడినటువంటి వర్షంతో పూర్తిగా బురదతో నిండిపోతాయి చెరువులు, నదులు అన్నీ కూడా. శరత్కాలం వచ్చేసరికల్లా ఏమవుతుందంటే ఈ అధికంగా వచ్చినటువంటి నీళ్లు కొంతవరకు వెళ్ళిపోతాయి. ఏవైతే నిలిచి ఉంటాయో ఆ నీళ్లు ఉంటాయి. అప్పుడు నెమ్మదిగా ఈ బురదంతా కూడాను అడుక్కి వెళ్ళిపోయి స్వచ్ఛమైన కలకతేరిన నీళ్లు, తేట నీళ్లు పైకి కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా మేఘాలు దట్టంగా ఉన్నంత కాలమును ఆకాశం చక్కగా ప్రకాశించదు. ఆకాశము, వెన్నెల, చంద్రుడు వీటి తలకు సౌందర్యం ఏమీ మనకు కనిపించదు. కానీ శరత్కాలం వచ్చేసరికి మేఘాలలో ఉండేటువంటి ఆ నల్లదనం అంతా, నీరంతా కూడాను వర్షం రూపంలో కిందికి వెళ్ళిపోగా తెల్లని మేఘాలు, దూది పింజలలాగా ఉండేటువంటి మేఘాలు ఆకాశంలో ఉంటాయి. వాటి మీద రిఫ్లెక్ట్ అయినటువంటి వెన్నెల మరింత స్వచ్ఛంగా ఎంతో అందంగా ప్రకాశిస్తుంది. ఇంకా కమలాలు, కలువలు ఇవన్నీ కూడా అప్పటిదాకాను నీటి మట్టం పెరిగేసరికల్లా ఈ పువ్వులన్నీ కూడా అందులో మునిగిపోయి ఉంటాయి. ఇప్పుడు క్రమంగా నీటి మట్టం తగ్గేసరికల్లా ఈ పువ్వులన్నీ పైకి వచ్చి చక్కగా బాగా వికసిస్తాయి. అది కాకుండాను ఇంకోటి ఏమవుతుంది, కొంచెం అన్ని చోట్ల నుంచి మట్టి, బురద కొంచెం వచ్చి చేరుతుంది కదా. కొత్త మట్టి అనే ఎప్పుడు కూడాను బలాన్ని ఇస్తుంది. ఈ మొక్కలన్నీ కూడా బలంగా పెరిగి ఉంటాయి. ఈ తామర మొక్కలు, కలువ మొక్కలు ఇవన్నీ కూడా బలంగా పెరిగి వాటి పువ్వులన్నీ కూడాను బాగా పైకి వస్తాయి అన్నమాట. ఇవన్నీ శరత్కాలంలో చేయబడేటువంటి వర్ణనలు. ఇప్పుడు దీంట్లో కూడాను శరత్కాల వర్ణనము, దాంతోపాటు కృష్ణుడి యొక్క లీలల వర్ణనము రెండూ కలిసి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ప్రవృత్తాయాం శరది నద్యః శనైః కార్ష్యం ప్రాపుః. అప్పటిదాకా శరది ప్రవృత్తాయ, శరత్కాలం ప్రారంభం కాగానే నద్యః నదులన్నీ శనైః మెల్లగా క్రమక్రమంగా కార్ష్యం ప్రాపుః. అప్పటిదాకా విశాలంగా ఒడ్లు తన్ని పెట్టి ప్రవహిస్తూ ఉన్నటువంటి నదులన్నీ కూడా కొద్దిగా కృషత్వాన్ని, అంటే ఏమిటి, సన్నదనాన్ని పొందినాయి. అంటే ఆ విపరీతమైనటువంటి ప్రవాహం తగ్గి కొంచెం ఒక సమస్థితికి వచ్చినాయి అన్నమాట. అనావిలం అంబః సమజని. అంబః నీరు అంటే నదులలో ఉండేటువంటివి, సరస్సుల్లో ఉండేది, ఎక్కడ ఉన్నటువంటి నీరైనా సరే అనావిలహ సమజని. ఆవిలము అంటే బురద, ఆ బురద ఏది లేకుండా నీరు కెలికెలుగా ఉందని చెప్తూ ఉంటాం మనం. పల్లెటూళ్ళ వాళ్ళు నీళ్లు బురదగా ఉన్నాయంటే కెలికలుగా ఉన్నాయంటారు. అలా ఇదంతా ఆ కలక తీరిపోయి ఆవిలము, బురద లేనటువంటి తేట నీరుగా మారిందన్నమాట. ఆశ్యాన కర్దమాహ పంథానః సుగమాహ ఆసన్. ఇంకా పంథానః దారులన్నీ, వాటి యందు ఉన్నటువంటి కర్దమము, వర్షాకాలం అంతా కూడా బురద కదా, నేలంతా నానిపోయి బురదగా ఉండి కాళ్ళు పెడితే జారిపోయేటట్టుగా ఉన్నటువంటి ఆ దారులన్నీ కూడా ఆశ్యాన ఎండిపోయినటువంటి కర్దమాహ, బురద కలిగినవై, అంటే నేల గట్టిపడి, సుగమాహ ఆసన్ నడవడానికి తేలికగా ఉన్నాయన్నమాట. వాటి మీద నడవడము అనేటువంటిది సుకరంగా తయారైంది. నిర్మేఘం నభస్థలం నిర్మలమాసి. నిర్మేఘం, మేఘాలు లేకుండా ఉన్నటువంటి, మేఘాలు అసలే లేవా అంటే ఉంటాయి, మేఘాలు లేకుండా ఏమీ ఉండవు. కానీ వార్షిక మేఘాలు, నల్లటి మొత్తం సూర్యుడి తలుకు కాంతిని, చంద్రప్రకాశాన్ని మొత్తం కప్పివేసేటువంటి మేఘాలు కావు కదా, తెల్లగా
పారదర్శకంగా ఉండేటువంటి మేఘాలు. అటువంటి మేఘాలు ఆ నల్లని మేఘాలు లేకుండా పారదర్శకంగా ఉన్నటువంటి మేఘాలతో కూడి ఉన్నటువంటి నభస్థలం, ఆకాశం అంతా కూడా నిర్మలమాసీత్, నిర్మలంగా ఉంది. అంటే ఒక రకమైన నలుపు రంగు, ఒక బూడిద రంగు వస్తుంది ఆకాశానికి వర్షాకాలంలో. ఆ బూడిద రంగు లేకుండా నిర్మలంగా తయారైంది. సరోజశ్రియ కాసారాహ నిరంతరం విరేజిరి. సరోజశ్రియ, సరోజములు అంటే ఏంటి? మామూలుగా సరోజ శబ్దానికి మనం కమలాలనే అర్థం చెప్తాం. సరస్సు నుండి పుట్టేవి సరోజములు, కమలాలనే చెప్తాం. అది అంటే అదొక యోగరూఢ శబ్దం అని చెప్పి అంటారు. అంటే సరసి జాయతే ఇది సరోజం అని చెప్పారు. యోగము ఉంటుంది, సరోజం అంటే కమలము అనేటువంటి రూఢి ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ కేవల కమలాలు అని అర్థం చెప్పుకోవడానికి కుదరదు. సరోజములు అంటే సరస్సులో పుట్టేటువంటి అన్ని రకాల పుష్పాలు, ఇటు కమలాలు అటు కలువలు రెండూ కూడాను వాటి యొక్క శ్రియ సౌందర్యంతో కాసారాహ నితరాం విరేజిరి, ఎంతో శోభని కలిగి ఉన్నాయి, ఎంతో అందంగా కనిపిస్తూ ఉన్నాయి. కమలగంధిన సమశీతోష్ణ వాయున లోక శరదర్కజం తాపంజహౌ. కమలగంధిన అంటే కమలాల యొక్క సువాసనని మోసుకొస్తున్నది. సమశీతోష్ణ వాయున, సమశీతోష్ణంగా అంటే ఇటు శీతము అటు ఉష్ణము రెండు సమానంగా ఉన్నటువంటిది. అది వేడిగా ఉందా అంటే చల్లగా ఉంది, చల్లగా ఉందా అంటే వేడిగా ఉంది. అలా ఉన్నటువంటి వెచ్చగా ఉన్నటువంటి వాయువు, ఇటు చల్లదనము అటు వేడి రెండూ లేకుండా చక్కగా వెచ్చగా ఉన్నటువంటి ఆ వాయువు, సమశీతోష్ణంగా ఉండేటువంటి ఆ వాయువుతోటి లోకమంతా శరదర్కజం తాపం జహౌ. శరత్ అర్కజం, ఈ శరత్కాలంలో ఉండేటువంటి అర్కుడు అంటే ఎవరు? సూర్యుడు. సూర్యుడి యొక్క తాపాన్ని జహౌ విడిచిపెట్టేసింది. అంటే ఆ తాపాన్ని ఆ లోకము అదొక తాపంగా భావించడం లేదనమాట. అది సంతోషకరంగా ఆహ్లాదకరంగా ఉంది. కృషీవలాహ దృఢ సేతుబంధనై కేదారేషు జలం అగృహన్. కృషీవలులందరూ అంటే కృషీవలులు కర్షకులందరూ, వ్యవసాయదారులందరూ దృఢ సేతుబంధనై, దృఢ గట్టిగా, సేతుబంధనై గట్లని చేసుకుని, గట్లనన్నింటినీ, గట్లంటే వేటి గట్లు? తమ పొలాల తలుకు గట్లన్నమాట, చేల గట్లు, వాటిని గట్టిపరుచుకుని కేదారేషు తమ తమ పొలాలలో జలం అగృహన్ నీళ్లు పెట్టుకున్నారన్నమాట. పొలాలలోకి నీళ్ళని తీసుకున్నారు. శాలయ ఫలభారేణ వినమ్రాహ బభూవు. శాలయ, శాలి వృక్షాలు అంటే ఏమిటి? వరి మొక్కలన్నమాట. వరి పైరు ఫలభారేణ, దాని యొక్క ఫలం అంటే ఏమిటి? కంకి గింజలు, దాని తలకు బరువుతోటి వినమ్రాహ బభూవు వాలిపోయినాయి. వరి మొక్కలు వాలిపోతాయిగా, కంకి బరువు వచ్చేసరికల్లాను, గింజ పెరిగి కంకి బరువు అయ్యేసరికల్లాను వరి ధాన్యం పైరు వాలిపోతుంది. అలా వరి పైరు వాలిపోయింది అనమాట. ఏవం సకలలోక ప్రమోదకరే కాలే వేణురవేణ జగద్విమోహయన్ నందసూను అగ్రజేన పశుపాలైశ్చ సహ బృందావనే గాశ్చారయామాస. ఏవం ఈ విధంగా సకలలోక ప్రమోదకరే కాలే, సకల లోకాలకి ప్రమోదాన్ని, ఉత్కృష్టమైనటువంటి ఆనందాన్ని కలగజేసేటువంటి ఈ కాలంలో నందసూనుహు, నందసూనుహు అంటే నందుడి యొక్క కుమారుడు, నందుడి యొక్క కుమారుడైనటువంటి శ్రీకృష్ణుడు వేణురవేణ తన యొక్క వేణురవంతో, తన యొక్క వేణు నినాదంతో సర్వం జగత్ విమోహయన్ సమస్తమైన జగత్తుని మోహింపచేస్తూ అగ్రజైన తన అన్నతోటి పశుపాలైశ్చ సహా తన ఇతర పశుపాలకులతోటి కలిసి బృందావనే గాశ్చారయామాస బృందావనంలో గోవులని మేపుతూ ఉన్నాడు. పీత కౌశేయ వాససం కర్ణికారకృత కర్ణావతంసం వనమాలాలంకృతోరస్థలం అతిమనోహరం వేణుముద్గాయంతం తం సముద్వీక్ష్య బృందావనచారిణ్యః వ్రజకుమార్యః అనంగతాప సంతప్త హృదయాః తం అనేకథా అవర్ణయన్. ఇప్పుడు కృష్ణుడు ఎలా ఉన్నాడట? పీత కౌశేయ వాససం, పీత పసుపు పచ్చని, కౌశేయ పట్టుబట్టని వాససం వస్త్రంగా ధరించి ఉన్నాడు. కర్ణికారకృత కర్ణావతంసం, కర్ణికారము అంటే కొండగోగు పువ్వు, ఆ కొండగోగు పువ్వుతో కృత కర్ణావతంసం చెవికి ఆభరణాన్ని ధరించాడు. అంటే ఈ పాత కావ్యాలన్నింటిలోనూ మనకేం చెప్తారంటే
ఇదివరకు వాళ్ళు పువ్వులు, చిగురుటాకులు వీటిని అవతంసంగా కర్ణాలంకారంగా ధరించేవాళ్ళు. అది ఎలా ధరించేవాళ్ళు అంటే వెనక నుంచి ఇలా ముందుకు వచ్చేటట్టుగా పెట్టుకునేవాళ్ళు అనమాట. ఈ ముఖం పక్కనే ఆ పువ్వో ఆ ఇదో కనిపించేటట్లుగా పెట్టుకునేవాళ్ళు అనమాట. అంటే ఈ పువ్వు తాలూకు లేకపోతే ఆ చిగురు ఆకు బాగా ముదురు రంగులో ఉండేటువంటి ఎర్రగా ఉండేటువంటి చిగురుటాకు వీటన్నింటితోటిను ఈ వీటి తలకు ముదురు రంగు తలుకు కాంట్రాస్ట్ తోటి ముఖం చాలా తెల్లగా స్వచ్ఛంగా కనిపించడం కోసం అన్నమాట. ఇట్లా ఈయన ఏం చేశాడు, కర్ణికారంతో కృత కరుణావతంసం కరుణాభరణాన్ని ధరించాడు. అంటే ఒక కొండగోగు పువ్వుని చెవి నుంచి ఇలా ముందుకు కనిపించేటట్లుగా చెవిలో చెరువుకున్నాడు దాన్ని. వనమాలాలంకృత ఉరస్థలం, ఒక వనమాలతో అలంకరించబడినటువంటి ఉరస్థలం వక్షస్థలం కలిగి ఉన్నాడు. అతి మనోహరం వేణు ముద్గాయంతం, రెండు రకాలుగానే చెప్పుకోవచ్చు. అతి మనోహరం, ఈ రకమైనటువంటి అలంకారంతో ఆయన చాలా మనోహరంగా ఉన్నాడు, మనస్సును దోచుకునేటట్లుగా ఉన్నాడు. లేదా అతి మనోహరం వేణు ముద్గాయంతం అంటే అతి మనోహరం యథాస్యాత్ తథా, అతి మనోహరంగా ఉండేటట్లుగా మనసుని దోచుకునేటట్లుగా వేణుం ఉద్గాయంతం, వేణువుని ఉత్గాయంతం అంటే గట్టిగా బిగ్గరగా సౌండ్ వినిపించేటట్లుగా వేణువుని వాయిస్తూ ఉన్నవాడు అయినా తం సముద్వీక్ష్య ఆ కృష్ణుణ్ణి చూసి బృందావనచారిణ్య వ్రజకుమార్య, ఆ బృందావనంలో తిరుగుతూ ఉన్నటువంటి వ్రజకుమార్య, ఈ గోపాలకుల యొక్క ఆడపిల్లలు, వ్రజకుమారికలు వాళ్ళు, అంటే ఆ వ్రజ స్త్రీలు కాదు, వాళ్ళ తలకు యంగ్ గర్ల్స్ అన్నమాట. వాళ్ళు అనంగతాప సంతప్త హృదయాహ, అనంగతాప అంటే మన్మథ తాపంతో సంతప్త తపింపజేయబడుతున్నటువంటి హృదయాహ, హృదయం కలిగిన వాళ్ళే. అంటే వాళ్ళ మనస్సుల్లో ఆయన పట్ల ప్రేమ ఉద్భవించడం వల్ల ఆ ప్రేమతోటి బాధని పొందుతూ ఉన్నటువంటి, అంటే ప్రేమ ఎప్పుడు బాధని కలిగిస్తుంది అంటే ఎవరిని దేన్నైతే మనం ఇష్టపడుతున్నామో లేదా ఎవరినైతే మనం కోరుకుంటున్నామో ఆ వ్యక్తి అందుబాటులో లేనప్పుడు బాధ కలుగుతుంది. సో ఆ మనస్సులో కలిగినటువంటి ప్రేమ కృష్ణుడు వాళ్ళకి అందుబాటులో అప్పుడు ఆ క్షణంలో లేని కారణంగా వాళ్ళకి సంతాపాన్ని కలగజేస్తుంది అనమాట. అలా సంతప్త హృదయా, సంతాపాన్ని పొందుతున్నటువంటి మనస్సులు కలవాళ్ళై తం అనేకధ అవర్ణయన్, తం ఆయనని కృష్ణుణ్ణి అనేకధ అనేక విధాలుగా అవర్ణయన్ వర్ణించారు. అంటే ఆయన ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని వాళ్ళలో వాళ్ళు చెప్పుకున్నారనమాట. అత్ర కాచన అన్యామేవం ఉవాచ, అత్ర వీళ్లలో కాచన ఒకానొక బాలిక, ఒకానొక కన్య, అన్యామేవం ఉవాచ ఇంకొక కన్యతోటి ఏవం ఉవాచ ఇట్లా అందిట. మృదుకరాంగులి స్పృష్ట రంధ్రభాగైన వేణునా జుష్టం ఏతయోః వక్త్రం ఏ పశ్యంతి తేషామేవ అక్షిసాఫల్యం నాన్యేషాం. కిం వా తప ఆచరితమనేన వేణునా యదయం గోపీభోగ్యాం దామోదరాధర సుధాం భుంక్తే ధన్యాస్తే తరవః యేషాం కులే వేణురయం జాతః ధన్యాశ్చ తాః హ్రదిన్యః యాసాం పయసా అయం పుష్టః ఇది. ఏమంది ఆవిడ, మృదుకర అంగులి స్పృష్ట రంధ్రభాగేన వేణున. మృదుకర అంటే మృదువైనటువంటి సుకుమారమైనటువంటి కరాంగులి, ఆయన చేతి వేళ్ల చేత స్పృశించబడిన రంధ్రభాగేన, రంధ్రభాగాలు కలిగిన, అంటే ఇప్పుడు వేణువుని వాయించేటప్పుడు కొన్ని రంధ్రాలని మూసి కొన్ని రంధ్రాల ద్వారా శబ్దాన్ని రానిచ్చి ఇలా కదా వాయిస్తారు. అలా రంధ్రభాగాలని ఈయన మృదువైనటువంటి తన కరాంగులతో స్పృశిస్తూ ఉంటే ఆ వేణునా జుష్టం ఏతయోః వక్త్రం, ఆ వేణువు చేత పొందబడినటువంటి వీరి యొక్క ముఖాన్ని, అంటే ఆ వేణువుతో కూడి ఉన్నటువంటి ఈ ఇద్దరి యొక్క అన్నదమ్ముల యొక్క ముఖాలని ఏ పశ్యంతి, అన్నదమ్ములు అంటే ఎవరు, బలరాముడు కృష్ణుడు, ఇద్దరి యొక్క ముఖాలని ఏ పశ్యంతి ఎవరైతే చూస్తారో తేషామేవ అక్షి సాఫల్యం, వాళ్ళకే కన్నులు ఉన్నందువల్ల ఏదన్నా సఫలత్వం, అంటే కన్నులున్న దాని తలకు ఫలితం. నా అన్యేషాం ఇంకెవరికీ లేదు, అంటే వీళ్ళిద్దరినీ చూడలేకపోయినటువంటి వాళ్ళకి కన్నులున్నా వృధానే, వాళ్ళకి కళ్ళున్నా కూడాను ఆ కళ్ళ వల్ల ఏమీ ప్రయోజనం లేదు. కానీ ఎవరైతే వీళ్ళను చూడగలుగుతారో వాళ్ళ యొక్క కళ్ళకి మాత్రమే కళ్ళున్నటువంటి ఫలితం. కింవా తపః ఆచరితం అనేన వేణున, ఈ వేణువు చేత, ఈయన చేతిలో ఉన్నటువంటి ఆ వెదురు ముక్క చేత
కింవా తపః ఆచరితం, ఏమి తపస్సు ఆచరించబడిందో కదా. యదయం గోపీభోగ్యాం దామోదరాధర సుధాం భుంక్తే యత్, ఎందుకంటే అయం ఈ వేణువు గోపీభోగ్యాం, గోపాంగనల చేత భోగ్యాం అనుభవింపబడదగినటువంటి దామోదర అధర సుధాం, దామోదరుడు అంటే ఎవరు? కృష్ణుడు. దామోదరుడని ప్రత్యేకంగా ఎందుకంటున్నారు? వీళ్ళవాడు కృష్ణుడు కదా, వీళ్ళ గోపబాలుడు కాబట్టే కదా వాళ్ళ అమ్మ తాడు పెట్టి కట్టేసి ఆయన రోటికి కట్టేసింది. కాబట్టి దామోదరుడంటే కేవలం గోపాలకులకి నందవ్రజానికి మాత్రమే సంబంధించిన వాడనమాట. ఇటువంటి దామోదరుడి యొక్క అధర సుధాం, అధరము అనేటువంటి అమృతాన్ని లేదా అధరాల నుండి ఉద్భవించేటువంటి అమృతాన్ని, అది ఎటువంటిది? గోపీభోగ్యాం, గోప స్త్రీలు అనుభవించాల్సినటువంటి అధరామృతం అది. దాన్ని ఈ అయం భుంక్తే, ఈ వెదురు ముక్క అది పొందుతోందే, దాని భాగ్యం ఎంతటిది కదా. ధన్యాస్తే తరవహ ఏషాం కులే వేణురయం జాతః, ఇంకా కొంచెం పైకి వెళ్ళిపోయింది ఆవిడ, ఇంకా కొంచెం దూరం వెళ్ళి తే తరవహ, ఆ చెట్లున్నాయి చూసారా, అంటే ఏ చెట్ల నుంచి ఒక కొమ్మ నరుక్కొచ్చి వేణువుగా తయారు చేసుకుని కృష్ణుడు వాయిస్తున్నాడో, తే తరవహ, ఆ వెదురు చెట్లు, ఏషాంకులే, ఏ చెట్ల యొక్క వంశంలో అయం వేణువు జాతః, ఈ కృష్ణుడి చేతిలో ఉన్నటువంటి ఈ వేణువు పుట్టిందో, తే తరవహ ధన్యాః, ఆ చెట్లు ధన్యము, వాటి జీవితం ధన్యం. ధన్యాశ్చ తాహ హ్రదిన్యః, ఇంకా 4 అడుగులు ముందుకేసి చెప్తోంది. తాహ హ్రదిన్యః, ఈ వెదురు చెట్లు ఎట్లాంటి చోట్ల పుడతాయి? ఈ నీరు కొంచెం దగ్గరగా ఉన్నటువంటి చోట్ల పెరుగుతాయి. తాహ హ్రదిన్యః, ఆ సరస్సులున్నాయి. యాసాం పయస, ఏ హ్రదినుల యొక్క, అంటే ఏ చిన్న చిన్న నీటి పడియలో, లేకపోతే హ్రదిని అంది కాబట్టి దీన్ని పెద్ద చెరువు కింద తీసుకోకూడదు. హ్రదిని అంటే ఒక చిన్న నీటి పడియ, ఒక చిన్న నీటి గుంట అనుకుందాం. అట్లాంటి ఆ హ్రదినులు కూడా తాహ ధన్యా, అవి కూడా ధన్యములు. ఎందుకంటే యాసాం పయస అయం పుష్ట, వాటి నీటితోటి ఈ వేణువు పెరిగింది. వాటి నీటి నుంచి, అంటే అవి ఎక్కడో ఉన్నా సరే అవి వెదుళ్ళు ఏం చేస్తాయి? దూరంగా ఉన్నటువంటి నీటి పట్టు తలుపు నీటి యువకను కూడా ఇవి పీల్చుకుంటాయి. అట్లా ఏ హ్రదినుల యొక్క, ఏ నీటి పట్టుల యొక్క నీటి యువకని పీల్చుకుని ఈ వేణువు పెరిగిందో, ఈ వేణువు పుట్టినటువంటి మొక్క పెరిగిందో, ఆ చెరువులు కూడా, అంటే ఈ వేణువు పెరగడానికి నీటిని ఇచ్చినటువంటి ఆ చెరువులు కూడా ధన్యములు. ఇలా ఈవిడ అంటే మరొక అమ్మాయి అంది. అపర సఖీ బృందావనమిదం స్వర్గాదప్యధికాం కీర్తిం భువః వితనోతి యతః ఇదం దేవకీసుత పదాంబుజాంకితం యతః అత్ర వేణురవమాకర్ణ్య మంద్రగర్జితం నీలమేఘం భగవంతం మత్వా నృత్యత్సు బర్హిషు సర్వేపి అత్రత్యాః జంతవః ఉపరత అన్యవ్యాపారాః ఆసన్ ఇతి. ఈవిడ రెండో ఆవిడంది, సఖి బృందావనమిదం స్వర్గాదపి అధికాం కీర్తిం భువః వితనోతి. ఇదం బృందావనం, ఈ బృందావనము స్వర్గాత్ అపి, స్వర్గం కంటే కూడా భువః భూమికి అధికాం కీర్తిం వితనోతి, అధికమైనటువంటి కీర్తిని కలగజేస్తోంది. అంటే స్వర్గం చాలా గొప్పదనుకుంటున్నాం కదా మనం. ఈ స్వర్గానికి వెళ్ళటానికే కదా అందరూ తపస్సులును యజ్ఞయాగాలు అవన్నీ చేస్తారు. కానీ ఇప్పుడు ఏమనిపిస్తోంది అంటే ఈ స్వర్గం కంటే కూడా భూమియే గొప్పది అనేటువంటి కీర్తి భూమికి వచ్చేస్తోంది. ఎందుకంటే ఎందుకంటే అది ఎందువల్ల వచ్చింది? దేనివల్ల వచ్చింది కీర్తి భూమికి అంటే బృందావనం వల్ల భూమికి స్వర్గం కంటే అధికమైనటువంటి కీర్తి వస్తోంది. ఎందుకంటే యతః ఇదం దేవకీసుత పదాంబుజాంకితం, ఈ బృందావనము దేవకీసుతుడి యొక్క, ఇక్కడ దేవకీసుత శబ్దం అంత కరెక్ట్ కాదేమో, ఎందుకంటే వీళ్ళకి ఈయన దేవకి కొడుకన్న సంగతి తెలియదు కదా. యశోదాసుత పదాంబుజాంకితం అంటే సరిగ్గా ఉండేది. సరే, ఏదైనా అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని చెప్పుకుందాం మనం. దేవకీసుతుడైనటువంటి కృష్ణుడి యొక్క పదాంబుజ అంకితం, పదాంబుజములు అంటే పాదాలు అనేటువంటి కమలాల చేత, కమలాలలాగా ఉన్నటువంటి పాదాల చేత అంకితం, ముద్రించబడుతోంది. ఆయన యొక్క పాద ముద్రలని ఈ బృందావనం ధరిస్తోంది. యతః అత్ర వేణురవమాకర్ణ్య మంద్రగర్జితం నీలమేఘం భగవంతం మత్వా నృత్యత్సు బర్హిషు.
యతః ఎందుకు ఈ మాట అంటున్నానంటే అత్ర ఇక్కడ వేణురవం ఆకరణీయ, ఈయన యొక్క వేణువు రవాన్ని విని భగవంతం ఈ కృష్ణుణ్ణి మంద్రగర్జితం నీలమేఘం మత్వ, మంద్రంగా అంటే ఎక్కువ శబ్దం లేకుండా ఒక చిన్న శబ్దంతో గర్జిస్తూ ఉన్నటువంటి మంద్రమైన గర్జితాలు కలిగినటువంటి నీలమేఘం మత్వ, నీలమేఘము అని ఈయన్ని భావించి నృత్యత్సు బర్హిషు, ఈ నెమళ్ళేమో నృత్యం చేస్తూ ఉన్నాయి. సర్వేపి అత్రత్యాహ జంతవః, ఒక పక్క ఈ నెమళ్ళేమో ఒళ్ళు మరిచిపోయి నాట్యం చేస్తూ ఉంటే అత్రత్యాహ జంతవః, ఇక్కడున్నటువంటి ఇతర జంతువులున్నాయే అవి అన్నీ ఉపరత అన్య వ్యాపారాహ ఆసన్. ఉపరత అంటే సమసిపోయినటువంటి, అసలు ఏమాత్రము కొద్దిగా కూడా లేనటువంటి అన్య వ్యాపారాహ, వినడం తప్ప మరొక ఇతర వ్యాపారాలు ఏమీ లేనటువంటివి, వినడం తప్ప మరొక ఇంకొక రకమైనటువంటి యాక్టివిటీ ఏమీ లేనటువంటివై ఆసన్ ఉండిపోయినాయి ఇవన్నీ. అన్యా కాచన సఖీ ధన్యాయేతాః మూఢధియోపి హరిణ్యః యదేతాః ఉపాత్త చిత్రవేషం గోవిందం నిరీక్ష్య వేణురవంచాకర్ణ్య నందసూనోః అధీర ప్రేక్షితైః పతిభిః సహ పూజాం కుర్వతే ఇది. అన్యా కాచన ఇంకొక కన్య ఇలా అందిట, సఖీ చెలి ఏతాః ధన్యాః మూఢధియోపి హరిణ్యః, ధన్యా ఏతాః మూఢధియోపి హరిణ్యః, ఏతాః హరిణ్యః ఈ ఆడలేళ్ళు మూఢధియః అపి, వీటికేమీ లేళ్లకేమీను లోకం తెలియదు కదా, వాటికేమీను ఈయన కృష్ణుడు ఈయన భగవంతుడు ఇట్లాంటివేమీ తెలియదు, కేవలం కంటికి కనిపించే వస్తువును చూడడం మాత్రమే వాటికి తెలుసు. అట్లాంటి మందబుద్ధి కలిగినటువంటి ఈ ఆడలేళ్లు కూడా, అంటే ఈ ఆడలేళ్లు మందబుద్ధి కలిగినవైనప్పటికీ కూడా ధన్యాహ, ఇవి కూడా ధన్యములే. యత్ ఎందుకంటే ఈ యత్ అనేటువంటిది ఇంగ్లీష్లో మనం బికాజ్ అంటామే, ఆ సెన్స్లో వాడతారు. యత్ ఎందుకంటే ఏతాహ ఈ ఆడలేళ్లు ఉపాత్త చిత్రవేషం, ఉపాత్త ధరించబడినటువంటి చిత్రవేషం అంటే చక్కటి రంగులుగా ఉన్నటువంటి చాలా అందమైనటువంటి వేషం కలిగిన, అంటే చక్కటి వస్త్రధారణ, చక్కటి మాలలు ఇవన్నీ ధరించి ఉన్నటువంటి ఉన్న గోవిందం నిరీక్ష, గోవిందుణ్ణి చూసి కృష్ణుణ్ణి చూసి వేణురవంచ ఆకర్ణ్య, వీటికి ఈ లేళ్లకి వేణు శబ్దం అంటే చాలా ఇష్టం. వేటగాళ్ళు వేణువు తాలూకు శబ్దంతో ఈ లేళ్లని ఆకర్షించి వాటిని పట్టుకుంటారు అని చెప్తారు. వేణురవంచ ఆకర్ణ్య, ఈ కృష్ణుడి యొక్క వేణురవాన్ని కంటికి అందంగా కనిపిస్తూ ఉన్నటువంటి ఆయన్ని చూస్తున్నాయి, చెవుకి ఇంపుగా వినిపిస్తూ ఉన్నటువంటి ఆ వేణురవాన్ని వింటున్నాయి. నందసూనోహో, ఈ నందసూనుడికి అంటే ఈ నందనుడైనటువంటి కృష్ణుడికి అధీర ప్రేక్షితై పతిభిః సహ, అధీర ప్రేక్షితములు అంటే తమ బెదురు చూపులతో కూడి ఉన్నటువంటి పతిభికి, తమ భర్తలతో అంటే మగలేళ్లతో కలిసి పూజాం కుర్వతే, పూజని చేస్తూ ఉన్నాయి. ఇతర సఖి వనితోత్సవ రూపశీలం అరవిందలోచనం కృష్ణం నిరీక్ష్య తద్వేణురవంచాకర్ణ్య విమానగతయః దేవాంగనాః అపి ముముహుః యతః తాసాం కేశభరః భ్రశ్యత్ ప్రసూనః ఆసీత్ నీవీ బంధోపి విశ్రంసితః ఇది. ఈ అమ్మాయికి కొంచెం ఊహాశక్తి కొంచెం అధికం అన్నమాట. దాంతో ఆ అమ్మాయి చెప్తోంది, ఈ ఇంకొక అమ్మాయి అంటోంది, సఖీ చెలి వనితా ఉత్సవ రూపశీలం అరవిందలోచనం కృష్ణం నిరీక్ష, వనిత స్త్రీలకు ఉత్సవం అంటే మనం సెలబ్రేషన్ అనుకుంటాం కదా, ఇక్కడ సెలబ్రేషన్ అనేటువంటి అర్థమే చెప్పుకోవచ్చు. వనితలకి ఎంతో ఆనందకరమైన, ఆనందాన్ని కలిగించేటువంటి, అది ఉత్సవ శబ్దానికి తీసుకోవాల్సిన వనితా ఉత్సవ, వనితలకి ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి రూపశీలం, రూపము శీలము అంటే కేవల రూపమే ఉంటే ఆ వ్యక్తి వనితలకు ఉత్సవం కాడు, శీలం కూడా ఉండాలి దాంతో పాటుగా. ఈయన కృష్ణుడి యొక్క ఇటు రూపము అటు శీలము రెండూ కూడా స్త్రీల మనస్సుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేటువంటిది. అటువంటి వాడు అరవిందలోచనుడు అంటే తామరల వంటి కళ్ళు కలిగిన వాడు అయిన కృష్ణం నిరీక్ష, కృష్ణుణ్ణి చూసి తద్వేణురవంచ ఆకర్ణ్య, ఆయన యొక్క వేణురవాన్ని కూడా విని విమానగతయః దేవాంగనాః అపి, విమానగతయః ఆకాశంలో విమానాల్లో తిరుగుతూ ఉన్నటువంటి దేవాంగనాః అపి,
దేవతా స్త్రీలు కూడా ముముహు మోహాన్ని పొందారు. వీళ్ళు ఆ దేవతా స్త్రీలకు కూడా ఈయన రూపము, ఈయన శీలము, ఈయన వేణు రవము ఇవన్నీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగించినాయి. వాళ్ళకు కూడా మోహాన్ని కలిగించినాయి. యతః ఎందుకంటే తాసాం కేశభరః భ్రశ్యత్ ప్రసూనః ఆసీత్. వాళ్ళ యొక్క ఆ విమానాల్లోని దేవతా స్త్రీల యొక్క కేశభరము, కేశపాశం ఏదైతే ఉందో అది భ్రశ్యత్ ప్రసూనః ఆసీత్. వాళ్ళ తాలూకు ఆ మోహం వల్ల వాళ్ళ యొక్క కేశపాశాలు విడిబడిపోయి వాళ్ళు పెట్టుకున్నటువంటి పువ్వులు రాలి పడిపోతూ ఉన్నాయి. నీవీ బంధోపి విశ్రంసిత. నీవీ బంధం అంటే ఏంటి? పోకముడి అని చెప్తారు. చీర కట్టుకున్నటువంటి చీర తాలూకు ముడి. ఇది వరకటి రోజుల్లో ముడి వేసి కట్టుకునేవాళ్ళు కదా చీర. ఆ నీవీ బంధము, ఆ పోకముడి కూడా విశ్రంసిత జారిపోయింది. భూతకాలంలో ఉంది. విశ్రంసిత జారిపోయింది అని. అన్య సఖి ఏతే తరుశాఖావలంబినః విహగాః ప్రాయశః మునయః భవేయుః యతః ఏతే నందనందనస్య కలవేణుగీతమాకర్ణ్య నిమీలిత లోచనాః విగతాన్యవాచో బభూవుః. ఇంకొక అమ్మాయి ఏమంది అంటే, సఖి చెలి ఏతే తరుశాఖావలంబినః. కృష్ణుడు చెట్టు కింద కూర్చుని ఈ వేణువు వాయిస్తున్నాడు కదా, ఆ తరుశాఖల మీద అవలంబిన కూర్చుని ఉన్నటువంటి విహగాహ ఈ పక్షులన్నీ ప్రాయశః మునయో భవేయు. బహుశా ఇవన్నీ మునులయ్యి ఉంటాయి. యతః ఎందుకంటే ఏతే ఈ పక్షులన్నీ కూడా నందనస్య కలవేణు గీతం ఆకర్ణ్య. నందనందనుడి యొక్క కళ అవ్యక్త మధురమైనటువంటి వేణుగీతం ఆకర్ణ్య. వేణుగీతాన్ని, వేణువు యొక్క పాటని విని నిమీలిత లోచనాః కళ్ళు మూసుకుని విగత అన్యవాచ. పక్షులు కదా, ఇవి కూయాలి, ఏదో ఒక శబ్దం చెయ్యాలి. కానీ అవి ఏ శబ్దము చెయ్యకుండా అలా ఉండిపోయినాయి అన్నమాట నిశ్శబ్దంగా. నిమీలిత లోచనాః కళ్ళు మూసుకుని విగత అన్యవాచ మరొక రకమైనటువంటి శబ్దాన్ని ఏమీ చెయ్యకుండా అలా ఉండిపోయినాయి నిశ్శబ్దంగా. అన్యవాచ బభూవు అంటే నిశ్శబ్దంగా ఉండిపోయినాయి. ఏవం బృందావనచారిణః భగవతః క్రీడాః వర్ణయంత్యః గోపకుమార్యః తన్మయతాం ప్రాపుః. ఏవం ఈ విధంగా బృందావనచారిణః బృందావనంలో విహరిస్తూ ఉన్నటువంటి భగవతః భగవంతుడైనటువంటి కృష్ణుడి యొక్క క్రీడాః ఆయన యొక్క క్రీడలని అంటే ఆయన యొక్క విలాసాలని వర్ణయంత్యః వర్ణిస్తూ ఈ గోపకుమార్యః ఈ గోప కన్యకలందరూ కూడా తన్మయతాం ప్రాపుః తన్మయత్వాన్ని పొందారు. తన్మయత్వం అంటే ఏమిటి? తామే ఆయన అయిపోయారన్నమాట. ఏవం అహర్దివం శరది విచిత్రవేషైః కల మధురైః వేణుగీతైశ్చ స్మరతాపముపబృంహయన్ బృందావనే గాశ్చారయతి నందనందనే హేమంతః ప్రవర్తత. ఇట్లా అహర్దివం పగలు రాత్రి. పగటిపూటేమో బృందావనంలో ఆ అరణ్యంలో తిరుగుతూ వేణువు వాయిస్తాడు. రాత్రిపూటేమో ఆ నందవ్రజంలో కూర్చుని ఎక్కడో ఒక చోట అక్కడ వేణువు వాయిస్తాడు. ఇలా శరది అంటే పగటిపూటేమో ఎండ అది బాగానే ఉంటుంది, అంటే ఎక్కువ బాధని కలిగించని ఎండ. రాత్రిపూటేమో మంచి వెన్నెల. దీంతో పగలు రాత్రి అనే తేడా లేకుండా శరది ఈ శరత్కాలంలో విచిత్ర వేషై అంటే చాలా సుందరంగా ఉన్నటువంటి వేషం అంటే ఆ వస్త్రధారణంతో కలమధురై వేణుగీతైశ్చ కలమధురై అతి మధురంగా ఉన్నటువంటి వేణుగీతైశ్చ తన యొక్క వేణుగీతాలతోటి వేణునాదాలతోటి స్మరతాపముపబృంహయన్ ఈ గోప కన్యల యొక్క గోప స్త్రీల యొక్క స్మరతాపాన్ని మన్మథ తాపాన్ని ఉపబృంహయన్ మరింత పెంచుతూ బృందావనే గాశ్చారయతి నందనందని బృందావనంలో గోవులని నందనందనే చారయతి ఈ కృష్ణుడు ఆ బృందావనంలో గోవులని మేపుతూ ఉండగా హేమంతః ప్రవర్తత ఈ శరత్కాలం గడిచిపోయి హేమంత ఋతువు వచ్చిందనమాట. హేమంత ఋతువులో ఏం జరిగిందో తర్వాతి కథలో చెప్పుకుందాం. స్వస్తి.